అండి అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఈజీ సింపుల్ రెసిపీ అండి. ఏంటంటే కొబ్బరితో మంచి కమ్మని కూర అండి. ఇంట్లో ఒక కొబ్బరి చెప్పు ఉంటే చాలు ఈ కర్రీ చేసేసుకోవచ్చు. ఏ కాయగూరలతో అయినా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇది ఈజీగా కొబ్బరి ఉంటే చేసేసుకోవచ్చండి. దాంట్లో ఎనీ టైం ఎన్ని కూరగాయలైనా వేసుకుని చేసుకోవచ్చు. టేస్ట్లో చాలా బాగుంటుందండి. టేస్ట్లో కాంప్రమైజ్ అయ్యేదేమి ఉండదు. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరగాయ వేసాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసి కొంచెం పసుపు, ఉప్పు వేస్తే చక్కగా మనం ఇంగు డబ్బాలో ఖాళీ అయిపోతే నేను పసుపు అందులో వేసుకున్నానండి. పసుపు, ఉప్పు వేసామనుకో ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుద్ది. ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కదా ఉప్పు, పసుపు వేస్తేనే. కానీ కొబ్బరి ఎన్ని విధాలుగా మనం తినగలిగితే అన్ని విధాలుగా తినొచ్చండి. కొబ్బరిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. మంచి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి అన్నమాట. కొబ్బరి పాలు కానీ కొబ్బరితో కానీ మంచి మంచి రెసిపీ చేసుకోవచ్చు. పిల్లలకి ఉండలు కానీ కొబ్బరి నవ్వుచు కానీ ఇలాంటివి ఏవైనా చేసి పెట్టచ్చు. చాలా బలం అండి. రోజుకోకుండా బెల్లంలో వేసి చేసి పెడితే చాలా బాగుంటుంది. తర్వాత నేను ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక టమాటా, చిన్ని గుప్పుడు బీర ముక్కలు వేసానండి. నా దగ్గర ఉంటేనే ఎనీ టైం ఏ కూరగాయ అయినా వేసుకోవచ్చు మీరు. నా దగ్గర చూసారు కదా, చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దానికి మించి మసాలా అంటూ ఏది మనం కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. ధనియాలు, జీలకర్ర కూడా అవసరం లేదు. తర్వాత ఒక స్పూను శనగపప్పు వేసాను నానబెట్టి. ఒక గుప్పుడు బీర ముక్కలు, ఒక టమాటా, ఒక స్పూన్ శనగపప్పు, ఎక్కువ వద్దండి. అలా సింపుల్గా వేసి అవన్నీ బాగా మగ్గిన తర్వాత కొద్ది కారం వేసాను. దీనికి కారం కూడా ఎక్కువ పట్టదు. కారం ఎక్కువ పట్టదండి. ఎందుకంటే కూర కమ్మగా తియ్యగా ఉంటుంది. ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి. తర్వాత ఏంటంటే నేను బాగా అన్నీ మగ్గిపోయిన తర్వాత శనగపప్పు ఉడకడం కోసమని నేను ఒక గ్లాసు వాటర్ పోసాను. ఆ వాటర్తో చక్కగా శనగపప్పు ఈ ముక్కలు అన్నీ బాగా ఉడికిపోయినాయి అనుకో, లాస్ట్లో కొబ్బరి తురుము వేసుకోవాలండి. కొబ్బరి తురుము వేసి ఎక్కువ టైం ఉంచాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు ఉంచితే సరిపోద్ది. కొబ్బరి అనేది ఎక్కువ ఉడకకూడదు అనమాట. నేను వేసి కలిపేసి 2 నిమిషాలు ఉంచాను. చిటికెడు గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఎంత వేయకూడదు, మనకి కొబ్బరిని డామినేట్ చేయకూడదు అనమాట. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం ఉప్పు వేసాను. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసాను. అవన్నీ వేసి చక్కగా మనం కలిపేసి మూత పెట్టామనుకోండి, అదిగో చిటికెడు గరం మసాలా అండి, చిటికెడు ఉప్పు చాలలేదని వేసాను. కలిపేసి మనం డిష్ అవుట్ చేసుకుంటే కమ్మటి కొబ్బరికాయ కూర, పచ్చి కొబ్బరి కూర అండి. కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. రోటీస్కే కాదు, దోసకే కాదు, రైస్కే కాదు, దేనికైనా కమ్మగా ఉంటుంది. కొబ్బరి ఉంటే మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు కానీ ఎవరైనా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది. ఘాటు అనేది ఉండదు ఎక్కువ. చాలా మైండ్ ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇది పిల్లలకి చాలా మంచిది. పిల్లలకి చేసి పెట్టండి. బాయ్ అండి.